నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. అడవులు జిల్లా సింగరేణి కిల్లా చలితో గజగజ వణుకుతున్నాయి. అకస్మాత్తుగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. జలుబు, చలి జ్వరంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రి బాట పడుతున్నారు. తెలంగాణపై చలిపులి పంజా విసిరింది. ఇటీవల వరకు భారీ వర్షాలతో తడిసి ముద్దైన రాష్ట్ర ప్రజానికం అకస్మాత్తుగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీలకు పడిపోయాయి. పలువురు చలి జ్వరాలతో మంచాన పడి అల్లాడుతున్నారు. సహజంగా సెప్టెంబర్ వరకే తగ్గిపోయే వానలు ఈసారి వరుస అల్పపీడనాలు, తుఫాన్లతో నవంబర్ వరకు కొనసాగటంతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లారు. వానలు తగ్గాయని కాస్త ఊపిరి పీల్చుకునేసరికి చలి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సహజంగా డిసెంబర్ చివర్లో, జనవరి ప్రారంభంలో మాత్రమే నెల రోజుల పాటు చల్లని గాలులు ఇబ్బంది పెడతాయి. ఈసారి మాత్రం నవంబర్ నెల మొదటి వారంలోనే గజగజ వణికే చలితో జనాలను నరకయాతన పెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, సింగరేణి జిల్లాల్లో జాతీయ రహదారులపై మంచు దుప్పటి కమ్ముకుంది. అడవుల జిల్లా కావటంతో చుట్టూ చెట్లు, కొండలతో కప్పేసిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసర గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగరేణిలో ఉదయం షిఫ్ట్కు వెళ్లాలంటేనే కార్మికులు భయపడిపోతున్నారు. చలిపులికి తోడు దుమ్ము ధూళితో జనాలు నానా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుంచి మన మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత చాలా పెరిగింది. ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ చలి -డిగ్రీలలో ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేవారు, పొద్దున యోగాకి వెళ్ళేవారు, అలాగే పనులకు వెళ్ళేవారు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ చలి బారి నుండి కాపాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా 5 నుంచి 7 డిగ్రీలకు పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా చల్లటి గాలులతో పాటు మంచు కురవటంతో ఉదయం 8 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు స్వెటర్లు, గ్లౌజెస్ లేకుండా రోడ్డు మీదకి రాలేకపోతున్నారు. రాత్రి 7 గంటలైతే చాలు ఇంటి దారి పడుతున్నారు. గత 3 రోజుల నుండి చలి విపరీతంగా ఉంది. ప్రతినిత్యం వాకింగ్, యోగా చేయడం కోసం మేము గ్రౌండ్కి రావడం జరుగుతుంది. ఈ చలి వలన ఇబ్బంది అవుతున్నది. ఒకవైపు వాకింగ్ చేయకుంటే అనారోగ్యం పాలవుతాము. చలి కోసం వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలి తీవ్రతను తట్టుకోలేక గ్రామాల్లో ప్రజలు ఇంటి ముందు చలిమంటల వద్ద సేద తీరుతున్నారు. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో పలువురు జలుబు, చలి జ్వరంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. గత 3 రోజులుగా మంచిర్యాల జిల్లాలో విపరీతమైన చలి వేస్తూ ఉంది. కావున పొద్దున వివిధ కార్యక్రమాలకు బయలుదేరాలనుకుంటే చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, చుట్టుపక్కల పల్లెటూళ్ళలో కానివ్వండి, చాలామంది వారి దినచర్య కార్యక్రమాలకు పొద్దున్నే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. దీనివల్ల శారీరకంగా మేము ఇక్కడ ఆసనాలు వేయడానికి కానివ్వండి, ఇక్కడ వాకింగ్ చేయడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రావడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నాం. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, రాత్రి అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.